హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చినాం, ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. ఫ్లోటర్ ఫిషింగ్ అవుతుందా లేదా అని చెప్పి చాలా రోజులు అయింది. ఎండాకాలం వచ్చినాక ఫ్లోటర్ ఫిషింగ్ చేస్తాను ప్రామిస్ చేసిన. సో ఫ్లోటర్ ఫిషింగ్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. ఎండ బాగా పెరిగింది, నీళ్ళు తగ్గినాయి కాబట్టి యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ గో క్యాస్ట్ 8 feet స్పిన్నింగ్ రాడ్. ఇది దీనికి నేను దైవా రెవరోజ్ ఎల్టీ స్పిన్నింగ్ రీల్ పెట్టిన. ఓకే, రీల్ ఇది యూఎస్ నుంచి వచ్చింది మనకి. లైన్ వచ్చేసి సోడ్ ఫిష్, ఇంకొక చిన్న ఫ్లోటర్, హోమ్ మేడ్ ఫ్లోటర్. ఇట్లాంటివి ఫ్లోటర్స్ మనకి హంటింగ్ హాబీలో దొరికిపోతాయి. అండ్ ఇంకొంచెం సీసం అంటారు ఈ వెయిట్ని, ఈ ట్రిపుల్ హుక్స్. ఈ ఐటమ్స్ అన్నీ మనకి హంటింగ్ హాబీలో దొరికిపోతాయి. శ్రీకాంత్ అడ్వెంచర్ సబ్స్క్రైబర్స్ అందరికీ 10% డిస్కౌంట్ ఉంటుంది, కాంబోస్ మీద ఉండదు. హంటింగ్ హాబీ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తా, డిస్క్రిప్షన్ మీద ఇస్తా. ఫిషింగ్ ఐటమ్స్ ఏం కావాలన్నా, నేను వాడుతున్న ఎక్విప్మెంట్ కానీ నేను వాడని ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కానీ వాళ్ళ క్యాటలాగ్లో ఉంటుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే క్యాస్టింగ్ ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి హంటింగ్ హాబీకి. వాళ్ళ క్యాటలాగ్ వెరీ సూన్ అప్డేట్ అవుతుంది. మోస్ట్లీ వీడియో అప్లోడ్ అయినప్పుడు వాళ్ళ క్యాటలాగ్ అప్డేట్ అయి ఉండాలా క్యాస్టింగ్ ఐటమ్స్ తోటి. ఒకవేళ అవ్వకపోతే నేను చేపిస్తాను వెరీ సూన్. యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు మంచి వీడియో అయితే అవుతాను అనుకుంటున్నా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక హైప్ కూడా ఇచ్చేసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గ్యాస్ కట్ బ్రో, అది మొత్తం పైకి పడుతుంది. లేదు బ్రో, బొచ్చది తిలాపియా నేను అనుకుంటాను. చూద్దాం. పైకి కొట్టాలి, ఎట్లా కొట్టాలి అర్థమవుతుంది. ఇటు కొట్టాలా, ఇటు కొట్టాలి. ఎటు వెనక కొడితే అట్లా ఉంచేసేయి. తిలాపియా సో ఈ స్పాట్లో అయితే ఫిషెస్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి స్పెషల్గా ఎస్ఎన్ఆర్ ఫిషింగ్ నర్సింగ్ బ్రో ఈ విలేజ్కి ఇన్వైట్ చేసిండు. ఇక్కడ రవ్వులు అవన్నీ ఉన్నాయని, అంటే ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ మేము స్నేకెడ్ ఫిషింగ్తో స్టార్ట్ చేసేసినాం. తర్వాత ఫ్లోటర్ ఫిషింగ్ కూడా చేద్దామని వచ్చినాం. చాలా ఎక్సైటెడ్ ఉండే. చూడొచ్చు ఫిష్ అయితే సూపర్ సైజులు, రవ్వులు. ఎన్ని రోజులు, ఎన్నో రోజులు అయ్యా, ఎన్ని రోజులు అయ్యింది చాలా రోజులు అయింది రవ్వు ఫిషింగ్ చేయాలని చెప్పి. అంటే మొన్నటి వరకు వాటర్ చెరువులన్నీ ఫుల్ ఉండడం వల్ల, రిజర్వాయర్స్లో పర్మిషన్ లేకపోవడం వల్ల మనకు మిగిలింది ఏంటి, సింగూర్ ఇంకా మంచిగా రెండే ఆప్షన్స్. అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ అవుతున్నాయి, ఫిషింగ్ చేయడానికి లేదు. సో ఇంకా ఉన్న చెరువులన్నీ వాటర్ ఫుల్ ఉండడం వల్ల రవ్ ఫిషింగ్ అంత కాలేదు. ఫుల్ ఇస్తున్నాం అనమాట ఈ స్పాట్లో. మేము మంచి రవ్ ఫిషింగ్ అవుతుంది చాలా రోజుల తర్వాత. ఆ ఫ్లోటర్ ఫిషింగ్లో చేప గుంజుతుంటే రాడ్ టిప్ ఇట్లా బెండ్ అయిపోతుంటే ఆ థ్రిల్, ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ మస్తు మిస్ అయినా. సో ఇంకొకటి నేను మళ్ళీ చెప్తున్నా, కొత్త ఫోన్ తీసుకున్నా. చాలామంది అడుగుతున్నారు, అన్న కొంచెం జూమ్ చేసి చూపెట్టు, ఫ్లోటర్ మూమెంట్, ఫ్రాగ్ ఒకటి కొంచెం దుంకుతుంటే ఇట్లా మూమెంట్, అంటే స్నేకెడ్ వీడియోలో కొంచెం జూమ్, ఇక్కడ ఫ్లోటర్ మూమెంట్ కూడా కొంచెం జూమ్ కావాలన్న మాకు అని అడుగుతుండే కదా. సో కొత్త ఫోన్ అయితే తీసుకున్నా, ఓప్పో రెనో ప్రో 30 అనుకుంటా, ఓప్పో రెనో మినీ ప్రో అనమాట ఇది. సో ఇది చాలా మంచి ఫోన్, మనకి బాగానే పడింది కాస్ట్. ఫోన్లే మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ కదా, లెట్స్ డూ ఇట్ అని చెప్పి తీసుకున్నా. చాలా బాగా వస్తున్నాయి వీడియోస్ మాత్రం. ఒకవేళ ఎవరైనా వ్లాగింగ్ అవన్నీ చేస్తా అంటే కూడా ఈ ఫోన్ తీసుకోవచ్చు. దీని గురించి కావాలంటే నేను రివ్యూ సపరేట్గా చేస్తాను. ఇక్కడ ఫిష్ మిస్ అయింది, ఎందుకంటే నేను డాన్ బ్రో ఇద్దరం కలిసి ఆడుతున్నాం. అయితే నేను డాన్ బ్రో ఇద్దరం ఆడుతుంటే ఏమైతే, నేను షార్ట్ కొట్టంగానే మన డాన్ బ్రో ఫ్లోటర్ కూడా అక్కడే ఉంది. సో రెండు ఇట్లా మిక్స్ అయ్యి ఇవ్వడం వల్ల మేము కొంచెం, అంటే చాలా రోజుల తర్వాత రవ్వు కదా, కొంచెం ఎక్సైటెడ్ మీద, కొంచెం టెన్షన్ మీద అట్లా మిస్ అయిపోయింది. నేను మ్యాక్సిమం కొంచెం ఫ్లోటర్ కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సూపర్ ఫిషింగ్ అయితే అయ్యింది. ఈ ఫ్లోటర్స్ అయితే మనకి నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి పికాక్ దొరుకుతాయి కదా, నెమలికల్వి, దాంతో మనం ఇట్లా అన్ని క్లబ్ చేసి ఇట్లా టేప్ వేసి పెట్టుకోవచ్చు అనమాట. అది మంచి మెథడ్, మంచిగా ఉంటుంది. నన్ను అడిగితే పికాక్ ఫ్లోటర్ అంటే పికాక్ ఫెదర్ నుంచి వచ్చే ఫ్లోటర్, దాన్ని మించిన బెటర్ ఫ్లోటర్ ఇంకా లేదు. ఇక్కడ డానిబ్రోకి అయితే సూపర్ ఫిష్ హుక్ అయింది. డానిబ్రో కట్టే ఫ్లోటర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నేను కట్టే ఫ్లోటర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
ఫ్లోటర్స్ గురించి కూడా నేను ఇంకొక వీడియో మంచిగా చేస్తాను, ఏంటి ఎట్లా అని చెప్పి. దాన్ని మంచిగా ఆడిస్తుండు, దాన్ని ఫైట్ ఎంజాయ్ చేస్తుండే. ఎస్పెషల్గా చెప్పాలంటే నేనైతే హుక్ అవ్వగానే ఫాస్ట్గా తీసేద్దామని చూస్తున్నాను, ఎందుకంటే ఎక్కడ మిస్ అయిపోతుంది అని చెప్పి. కానీ డాన్ బ్రో మాత్రం మంచిగా దాన్ని ఫైట్ ఎంజాయ్ చేసి దాన్ని మంచిగా అటు ఇటు ఆడించి తర్వాత తీసింది. డాన్ బ్రో యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి మెజెస్టిక్ ప్రో స్పిన్నింగ్ రాడ్ 8 feet. ఇది చాలా బాగుంది రాడ్, ఇది మంచి రాడ్, ఫ్లెక్సిబుల్ ఉంటుంది, లైట్ వెయిట్, ఫ్లోటర్ ఫిషింగ్కి బెస్ట్. డాన్ బ్రో ఏం చేసిందంటే యాక్చువల్ దాన్ని ఫైట్ ఎంజాయ్ చేద్దామని డైరెక్ట్ దానికి ఇట్లా మోనో లైన్ అంటే ఆ దారం టంగుస్ ఏదైతే ఉందో స్టిప్ నుంచి ఎండింగ్ వరకు మంచి గట్టేసిండు. 3 floaters ఇట్లా అప్పటిదప్పుడు తయారు చేసిండు, టైం కూడా ఎక్కువ లేకుండా మాకు. హుక్స్ వెయిట్ అదంతా వేసేసి టకటక కట్టేసిండు. దానివల్ల ఏంటంటే ఫైట్ ఎంజాయ్ చేసే గేమ్ వేరేగా ఉంటుంది. మీ మొత్తం మీ చేతి మీద పడుతుంది, మంచిగా ఆడించుకుంటే తివ్వాలి. ఇప్పుడు నేను ఆడుతుంది ఏంటంటే రీల్. ఇప్పుడు చేప కొట్టినప్పుడు దాని బలం అంతా రీల్ మీద పడుతుంది, కొంచెం టిప్ మీద పడుతుంది. కానీ అట్లా కట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ గేమ్ మంచిగా ఉంటుంది. సో ఇది ఈ సైజ్ కూడా సూపర్ ఉంది. ఇక్కడ మంచిగా కార్నర్ నుంచి అంటే ఏమవుతుందంటే మా తమ్ముడు అయితే రికార్డ్ చేస్తున్నాడో ఆయన వెళ్ళి అటు ఇటు వచ్చే లోపు ఆ చేప వచ్చేస్తుంది. ఆ టైంకి కొంచెం మిస్ అవుతుంది, ప్రాపర్ యాక్షన్ మిస్ అయ్యిండొచ్చు. కానీ సైజ్ అయితే సూపర్ ఉంది. ఇది ల్యాండ్ కొంచెం స్లైడ్గా ఉంది చాలా. అయితే చేప తీసుకొచ్చి ఎక్కడేస్తే మళ్ళీ రిటర్న్ కిందికి వచ్చేస్తుంది, అది దొల్లుకుంటా. సో మేము ప్లేస్ తక్కువ ఉంది, కొమ్మలు అవి ఉన్నాయి, ఇద్దరు ఆడడానికి లేదనమాట. యాక్చువల్లీ 3 ఆడదాం అనుకున్నాం, నేను నర్సింగ్ బ్రో ఇంకా డాన్ బ్రో ఫ్రీ స్టైల్ ఫిషర్. కానీ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకొంచెం అడ్జస్ట్ అవుతూ అక్కడ ఆడుతున్నాం. ఈ స్పాట్ అయితే మేము ఫస్ట్ టైం రౌ ఫిషింగ్ చేస్తున్నాం. జస్ట్ మనకు చెప్పినాను ఇక్కడ రౌ ఫిషింగ్ అవుతుంది, ట్రై చేయవచ్చు అని. బెయిట్ మిక్సింగ్ నేను ఈ వీడియోలో చేయలేదు, ఏమంతా లేదు. జస్ట్ తౌడు, గోధుమ పిండి. తౌడు మాత్రం మనకు హంటింగ్ హాబీ నుంచి వచ్చింది. తౌడు గోధుమ 2 కలిపిన కొంచెం ఇట్లా మెత్తగా. నార్మల్గా గుచ్చెలకైతే ఎట్లా అంటే కొంచెం లూజ్గా ఉండాలి కదా, కానీ ఈ 3 hooks దానికైతే కొంచెం మనం దానికి పెట్టుకుంటే చాలు. ఆ సీసంకి కొంచెం పెట్టుకునేంత కొంచెం గట్టిగా మెత్తగా ఉంటే చాలు. సో గోధుమ పిండి కొంచెం ఎక్కువ కలుపుకోవాలి, మైదా పిండి కూడా కలుపుకోవచ్చు. బెయిట్ వీడియో నేను వెరీ సూన్ చేస్తాను, మంచి బెయిట్ వీడియో చేస్తాను. ఇంకా కొన్ని మనకి వచ్చేటివి ఉన్నాయి స్పెషల్ బెయిట్స్ హంటింగ్ హాబీ నుంచి, అవి కూడా చేస్తాను. సో ఇదైతే వచ్చేసి మనకి తిలాపియా, మంచి సైజు తిలాపియాలు బాగున్నాయి. స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే తిలాపియాలు బాగా జమ అవుతాయి ఈ స్పాట్లో. ఎట్లా అంటే మనం వేయగానే పిండి ఫస్ట్ అటాక్ చేసే తిలాపియా చిన్న చేపలు. సో మెల్లగా ఏమవుతుంది అంటే తిలాపియా ఒకసారి తినడం స్టార్ట్ చేసినాక అరే ఇక్కడ ఏదో అవుతుందని చెప్పి పెద్ద చేపలు కూడా వస్తాయి అనమాట. సో అందుకే ఓపికతో ఉండమని చెప్తారు. ఇంకొకటి లప్లప్ ఆడేటప్పుడు ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనం కొట్టగానే షార్ట్ మిస్ అవుతుంది కొన్నిసార్లు. మనం వేస్తుంటాం, కొడుతుంటాం, పిండి కింద పడుతుంటుంది, దట్స్ ఫైన్. అది మన పిండి వేస్ట్ అవుతుందని అందరూ అనుకుంటారు. అసలు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. పిండి అంత కింద పడితే మన చేప అంత జమ అవుతుంది. ఇది చూడవచ్చు, తీసిన ప్రతిసారి రవ్వు మంచి సైజులు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇది ఒక గుడ్ న్యూస్. ఎవరైతే రౌ ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నారో, ఫ్లోటర్ ఫిషింగ్ చేద్దాం అనుకుంటారో, సీజన్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ ఫిషింగ్ అవుతుంది. చేప కొంచెం మట్టి అట్లా పడింది, ఏం చేస్తాం, ఇంక ఇక్కడ ప్రాపర్ గడ్డి లేదు. గడ్డి నార్మల్గా ఏం చేస్తానంటే రౌ ఫిష్ పడ్డంగానే గడ్డి మీద వేసి దాన్ని మళ్ళీ తీసి చూపిస్తాను. చూడొచ్చు నా టీ షర్ట్ అదంతా దుమ్ము అయిపోయింది. చాలా కష్టపడి చేస్తాం ఈ వీడియో. చాలా ట్రావెల్ కూడా చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 40-50 kilometers ట్రావెల్ చేయాల్సి వచ్చింది. మనకి ఎస్ఎన్ఆర్ ఫిషింగ్ మన బ్రదర్ మంచిగా ఇన్వైట్ చేసిండు. పాపం ఆయన కూడా వీడియో చేసుకోలేదు, ఆయన నేను ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి అందరు జరిగిపోయినారు. మన డాన్ బ్రో కూడా జరిగిపోయింది పాపం నా వీడియో కోసం. కొంచెం సేపు ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు బ్రో సో నా వీడియో కోసం వాళ్ళు అంత కష్టపడ్డారు, సాక్రిఫైస్ కూడా చేసారు మంచి వీడియో రావాలని చెప్పి. ఇక్కడ వెనక మన చిన్నోడు కూడా బాగా కష్టపడి రికార్డ్ చేయడానికి. మొత్తం నార్మల్గా అయితే నేను ఫ్లోటర్ ఫిషింగ్ చేసినప్పుడు ఒక ట్రైపాడ్ మీద ఫోన్ పెట్టేసుకొని చేసుకుంటా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ట్రైపాడ్ పెట్టడానికి లేదనమాట ఇక్కడ ట్రైపాడ్, ఎందుకంటే స్లైడ్ టైప్ ఉంది. ఇంకొకటి మన ఎట్లా తమ్ముడు ఉన్నాడు రికార్డింగ్ అని చెప్పేసి నేను అట్లా వదిలేసిన. మ్యాక్సిమం ట్రై చేసిన ఫ్లోటర్ చూపెట్టడానికి ఈ వీడియోలో. ఎట్లయితే మీరు అనుకుంటున్నారో నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి, నెక్స్ట్ వీడియో స్నేకెడ్ వీడియో రాబోతుంది. జూమ్ షాట్స్తో తీసిన, ఆహా అది చూస్తే మాత్రం అన్నా ఈ వీడియో సూపర్ ఉందని అంటారు. కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా చేయబోతున్నా, మంచి వీడియోస్ రాబోతున్నాయి. కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏంటంటే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. మన లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. హైప్ అని కొత్త ఆప్షన్ వచ్చింది, అది కూడా ఇవ్వండి, అది మర్చిపోవద్దు. ఫ్లోటర్ ఇట్లా కొడుతుందా లేదా, షార్ట్ కొడితే అయిపోతుంది. కొన్ని చోట్లు ఉన్నాయి అంటే కొమ్మలకి దగ్గర వేస్తే పెద్దవి పడుతున్నాయి,
నాకు ముందు స్ట్రైట్లో వేస్తే అంత అవ్వట్లేదు. సో దాని అర్థం ఏంటంటే కొమ్మలు దగ్గర అవి ఇవి నాచు గీచి తినడానికి వస్తుంటాయి అనమాట రవ్వులు రైట్ సైడ్లో. సో దాని ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉన్నా నేను. నాచు రైట్ సైడ్లో కొంచెం నాచు ఆకులు అవి ఇవి ఉంటాయి కదా పువ్వులు. సో అట్లాంటిది ఏమన్నా చిన్న చిన్న తినడానికి వస్తాయి అనమాట రవ్వు చేపలు. సో మనం కొమ్మలకి దగ్గర వేసుకుంటే బెస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే లైన్ స్లైడ్ ఉంది, చాప వేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, కొంచెం అదొకటే ఇబ్బంది ఉందని చెప్తున్నా. కూర్చోడానికి సరిగ్గా ప్లేస్ కూడా లేదు ఇక్కడ. ఈ క్రాస్ ఉన్న బండ మీద అప్పటి నుంచి కష్టపడి మన కెమెరామెన్ అరుణ్, మన సీనియర్ వాళ్ళ చక్రీ బ్రదర్ వాళ్ళ సన్, పాపం అప్పటి నుంచి ఓపికతో రికార్డ్ చేస్తుండు. సో ఫిషింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. ఇది మన రవ్వు ఫిషింగ్. ఇది మన లాస్ట్ ఫిష్ ఆల్రెడీ. మెల్ల. సో ఇది మన లాస్ట్ ఫిష్. అప్పటి నుంచి పట్టినాం, ఇంకా చాలా మటుకు క్యాచ్ అండ్ రిలీజ్ చేసేసినాం, కొన్ని పక్కన పెట్టేసినాం. సో ఇది ఈరోజు వీడియో. బెయిట్ అయితే నేను మంచిగా హంటింగ్ హాబీ బెయిట్ తౌడు అయితే అక్కడ నుంచే తీసుకొచ్చిన, కొంచెం స్పెషల్ బెయిట్ అయితే తీసుకొచ్చిన. నెక్స్ట్ టైం చూద్దాం, మంచి క్లియర్ బెయిట్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా రాన్ అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచిగా రవ్ ఫిషింగ్ అయితే సూపర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే జస్ట్ టెస్టింగ్కి వచ్చినాం, ఈ స్పాట్ ఎట్లా అవుతుందా లేదా ఫిషింగ్ అని చెప్పి. ఫిషింగ్ సూపర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. కొత్తగా హైప్ అన్న ఒక ఆప్షన్ వచ్చింది, అది ఇవ్వండి, మనకు రీచ్ వస్తుంది. స్టే ట్యూన్.